తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అయితే ఒక పెద్ద అప్డేట్ రావడం జరిగిందండి. అదేంటంటే శ్రీవారి సేవ ఎలక్ట్రానిక్ డిప్‌లో ఇప్పుడు పెద్ద అప్డేట్. అదేంటంటే అంగప్రదక్షిణ సేవ టికెట్ కావాలి అంటే సెపరేట్‌గా బుక్ చేయాల్సిన పని లేదండి. సేవ ఎలక్ట్రానిక్ డిప్‌లోనే ఇంక్లూడ్ చేయటం జరిగింది. ఇప్పుడు సేవ ఎలక్ట్రానిక్ డిప్‌లో అంగప్రదక్షిణ టికెట్‌ని ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మన యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ పైన ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసినా సరే మీకు రీడైరెక్ట్ అయిపోతుంది. సేవ డిప్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మీరు ఇంకో విధంగా కూడా ఓపెన్ చేయొచ్చండి. అది ఎలా అంటే నేను చూపిస్తున్నట్టుగా పైన స్క్రోల్ చేస్తుంటే మీకు సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని కనిపిస్తుంది. దీనిపైన ఇలా ట్యాప్ చేసినా సరే సేమ్ ప్రాసెస్ అండి. ఇలా టైమర్ అనేది ఆన్ అవుతుందండి. ఇది ఎందుకంటే చాలామంది ఒకే టైంలో ఓపెన్ చేస్తారు కాబట్టి యాప్ అనేది ఓపెన్ చేయటం వల్ల యాప్ అనేది రష్ అవుతుంది కాబట్టి రష్‌ని తగ్గించడం కోసం ఇలా అయితే టైమర్ ఆన్ అవుతుంది. ఎప్పుడైతే మనకి 00 అని రాగానే వెంటనే బుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. ఇలా వన్స్ 00 అని రావటంతోనే మనకైతే పిలిగ్రిమ్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటే సేవా డిప్ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఇక్కడ ప్రతి ఒక్కటి చెప్తారండి. ఒక్కసారి డిప్‌లో పార్టిసిపేట్ చేశారంటే 180 డేస్ వరకు మళ్ళీ మీరు డిప్ వేయటానికి ఉండదండి. అలా ప్రతి ఒక్క ఇన్‌స్ట్రక్షన్ కూడా ఇక్కడ ఉంటుందండి. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా చిన్నగా ఒక్కొక్కటిగా చదవండి. చదివిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. కంటిన్యూ మీద ట్యాప్ చేయాలి అంటే ఇలా బ్లాంక్‌గా ఉంటుంది. ఇక్కడ కింద స్క్రోల్ ఔట్ చేసిన తర్వాత మనకైతే చెక్ బాక్స్ అనేది ఉంటుంది. దానిపైన రీడ్ ఐ హావ్ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ జనరల్ డీటెయిల్స్ అని ఉంటాయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. జనరల్ డీటెయిల్స్ అంటే ఏమీ లేదండి. ఎవరైతే టికెట్ బుక్ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. అంతేకాని సేవకి వెళ్ళే వారి డీటెయిల్స్ ఇవ్వాల్సిన పని లేదండి. జనరల్ డీటెయిల్స్ అంటే ఎవరి డీటెయిల్స్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ కావాల్సింది ఈమెయిల్ ఐడీ అండి. ఈమెయిల్ ఐడీ దగ్గర ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. సిటీ దగ్గర మీరు ఏ సిటీలో అయితే ఉంటారో అది ఇవ్వండి. స్టేట్ మీరు ఏ స్టేట్ నుంచో ఆ స్టేట్ ఇవ్వండి. కంట్రీ అంటే మీరు ఏ కంట్రీ నుంచి బుక్ చేస్తున్నారో కంట్రీ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి సిటీ యొక్క పిన్ కోడ్ ఉంటుందండి. మీరు ఏ సిటీ నుంచి అయితే బుక్ చేస్తున్నారో ఆ సిటీ యొక్క పిన్ కోడ్‌ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా జనరల్ డీటెయిల్స్‌లో మీరు ఫిల్ చేయాలండి. ఈ జనరల్ డీటెయిల్స్ అంటే ఎవరి డీటెయిల్స్ అయినా ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిలిగ్రిమ్ డీటెయిల్స్ ఉంది కదండీ! ఇక్కడ 1 అని ఉంది కదా! 1 పైన ట్యాప్ చేస్తే ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. 01, 02 అంటే మీరు సేవకి ఎంతమంది వెళ్తున్నారో అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ ఒక టికెట్‌కి అంటే ఒక ఈమెయిల్ ఐడీ, ఒక మొబైల్ నంబర్‌కి ఇద్దరిని మాత్రమే అలౌ చేస్తుందండి. ఇక్కడ చూసారు కదా! నేమ్, ఏజ్, జెండర్ ఇలా ఉంటాయండి. ఇక్కడ మీరు 1 సెలెక్ట్ చేస్తే నేమ్, ఏజ్, జెండర్ తర్వాత వచ్చేసి అడ్రెస్ ప్రూఫ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి అడ్రెస్ ప్రూఫ్ ఏదైతే ఇస్తారో దాని యొక్క నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే మీరు 2 సెలెక్ట్ చేశారనుకోండి నేమ్, ఏజ్, ఐడీ ప్రూఫ్ తర్వాత నెంబర్ ఉంటుంది. ఫోటో ఐడెంటిటీ నెంబర్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ సెకండ్ యొక్క డీటెయిల్స్ అంటే రెండో పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా టోటల్‌గా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సేవకి ఎంతమంది అయితే సెలెక్ట్ చేసుకుంటారో అంతమంది డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి. ఇక్కడ ఏజ్, నేమ్ తప్పున్నా ప్రాబ్లమ్ లేదండి. కానీ ఆధార్ నెంబర్ అయితే ఖచ్చితంగా కరెక్ట్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఏజ్ మిస్టేక్ ఉన్నా పట్టించుకోరు. కానీ ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్ అయితే మీకు సేవ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. చూసారు కదా! నేమ్, ఏజ్ అనేది మొత్తం ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఆధార్ యొక్క నెంబర్ ఇవ్వండి. ఆధార్ అయితే మీకు టికెట్ అనేది క్యాన్సిల్ అవ్వదు. ఆధార్ నెంబర్ ఇచ్చేటప్పుడు మాత్రం 100% మీరు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే కంటిన్యూ పై ట్యాప్ చేయండి. మీరు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉంటేనే ట్యాప్ చేయండి. లేదంటే చేయకండి. ఇక్కడ చూసారు కదా! ఒకసారి కంటిన్యూ పైన ట్యాప్ చేసిన తర్వాత ఒకటి తోమాల సేవ ఉంటుంది. ఈ టికెట్ వచ్చేసి పర్ పర్సన్‌కి 220 రూపీస్ ఉంటుందండి. సేవ టైమింగ్ వచ్చేసి 3:30కి ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. దీనికి గాను మీరు 3:00కే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సేవ వచ్చేసేసి అర్చన. ఇది కూడా 220 రూపీస్ పర్ పర్సన్ ఉంటుందండి. ఈ సేవ టైమింగ్ వచ్చేసి 4:30 ఎర్లీ మార్నింగ్. కానీ దీనికి 4:00కే మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. ఇలా పర్సన్ సెలెక్ట్ అయితేనే ఈ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక మూడో సేవ వచ్చేసి అష్టదళ పాద పద్మారాధన అండి. ఇది పర్ పర్సన్‌కి 1250 రూపీస్ అయితే ఉంటుంది. టైమింగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 9:00కి దీనికి గాను 8:30కే రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సుప్రభాత్ సేవ అండి. ఇది పర్ పర్సన్‌కి 120 రూపీస్ ఉంటుంది. సేవ టైమింగ్ వచ్చేసి 3:00 అండి ఎర్లీ మార్నింగ్. దీనికి గాను 2:00కే మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. చాలా మందికైతే సుప్రభాత్ సేవనే సెలెక్ట్ అవుతుంటారు. ఎందుకంటే సుప్రభాత్ సేవ రెగ్యులర్‌గా ఉంటుంది. దీంతో పాటుగానే చాలా టికెట్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంగప్రదక్షిణ సేవ అండి. దీనికైతే ఎటువంటి ఛార్జ్ అయితే ఉండదు. సేవ టైమింగ్ వచ్చి 1:00 అండి. అన్నీ చూసుకున్న తర్వాత సెలెక్ట్ అండ్ సేవ డేట్ ఉంది కదండీ! దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ అండి. మీరు ఇండివిడ్యువల్‌గా ఇలా సెలెక్ట్ చేయకండి. ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేస్తే మిస్ అయిపోతుంది. ఇలా మీరు ఏది సెలెక్ట్ చేస్తే అదే సెలెక్ట్ అవుతుంది. మిగిలినవన్నీ సెలెక్ట్ అవ్వవు. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇలా ఇండివిడ్యువల్‌గా సెలెక్ట్ చేయకుండా పైన సెలెక్ట్ ఆల్ అని ఉంటుంది కదా! దానిపైన సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని కోడ్స్ అయితే ఉన్నాయి కదండీ! ఆ కోడ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే టీఎంఎల్ అంటే తోమాల.
ఏ అంటే అర్చన, ఏడీపీపీ అంటే అష్టదళ పద్మారాధన. అలా ఈ కోడ్స్ అన్నీ ఇక్కడ టేబుల్ ఉంటుంది. టేబుల్‌లో చూసుకోండి. ఇక్కడ మీరు సెలెక్ట్ ఆల్ పైన ట్యాప్ చేయండి. చూసారు కదా! సెలెక్ట్ ఆల్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ ఎన్ని సేవలైతే అవైలబుల్‌గా ఉన్నాయో ప్రతి ఒక్క సేవ కూడా మనకైతే ఎనేబుల్ అవ్వటం జరిగిందండి. ఇక్కడ చూసారు కదండీ లాస్ట్ కాలమ్‌లో అంగప్రదక్షిణ సేవ టికెట్స్ అయితే ఉన్నాయి కదండీ! ప్రతిరోజు ఈ సేవ ఉంటుంది. ఒక ఫ్రైడే మాత్రమే ఉండదండి. ప్రతిరోజు కూడా 750 టికెట్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఒక సాటర్‌డే మాత్రం 500 టికెట్సే అవైలబుల్‌గా ఉంటాయి. ఇంత ముందులా కాకుండా ఇప్పుడు సేవా డిప్‌లోనే మనకైతే ఈ సర్వీస్ అవైలబుల్‌గా ఉంది. ఒక్కసారి అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే పైన ట్యాప్ చేయండి. ఓకే పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ టు రివ్యూ అని ఉంటుంది. ఇది ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ జనరల్ డీటెయిల్స్ ఒకటి, పిల్గ్రిమ్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీకు డేట్స్ అన్నీ సెలెక్ట్ అయ్యాయా లేదా ఇలా స్క్రోల్ చేసి చెక్ చేసుకోండి. మనకి ఎన్ఎఫ్ అంటే సేవ అనేది అవైలబుల్‌గా లేనప్పుడు మనకి టికెట్ అనేది ఎనేబుల్ అవ్వదండి. కాబట్టి ఇలా ప్రతీది ఎనేబుల్ అయ్యిందో లేదో చెక్ చేసుకొని కంటిన్యూ అండ్ సబ్మిట్ అని కొట్టండి. తర్వాత మనకు వెంటనే రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్ అని చెప్పేసి మనకు ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే రావటం జరిగింది. ఇలా మనకి మెసేజ్ కూడా వస్తుంది. మెయిల్ కూడా వస్తుందండి. మనకి ఇక్కడ ఓకే పైన ట్యాప్ చేసేయటమే. ఇది ఎనేబుల్ అయ్యి మనకి చూసారు కదా! మనకి సేవ ఎలక్ట్రానిక్ డిప్‌లో మనకి ఎనేబుల్ అయ్యామండి. ఇక్కడ టైం చూపిస్తుంది కదా! 2 డేస్ అని ఉంది కదా! ఇది 18థ్ రోజు డిప్ స్టార్ట్ అయితే 2 డేస్ వరకు టైం ఉంటుందండి. మీరు ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ కాబట్టి మీరు 10:00 స్టార్ట్ అయితే వెంటనే డిప్ వేయడానికి ట్రై చేయండి. అప్పుడైతే మీకు టికెట్ రావడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీకు 20థ్ వరకు టైం ఉంది కదా అని చెప్పేసి లేట్‌గా వేసినట్టయితే టికెట్ దొరికే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ కాబట్టి మీరు వెంటనే ఓపెన్ అవ్వటంతోటి మీరు బుక్ చేయడానికి ట్రై చేయండి. చూసారు కదా! మళ్ళీ ఒకసారి సేవా డిప్ మీద ట్యాప్ చేశారనుకోండి ఆల్రెడీ ఒక నంబర్‌కి ఒకేసారి అయితే ఉంటుంది. మీరు ఎన్ని సార్లు ట్రై చేసినా సరే మనకి ఇదే మెసేజ్ అయితే రావడం జరిగింది. మన ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నట్టయితే 2 మెంబర్స్‌కి డిప్ వేసాం. మళ్ళీ ఇంకా 2 మెంబర్స్‌కి వెయ్యాలంటే ఇంకొక మొబైల్ నుంచి అంటే వేరే ఈమెయిల్ ఐడీ, వేరే మొబైల్ నుంచి మీరు యాప్‌లో లాగిన్ అయిన తర్వాత సేవా డిప్‌లో పార్టిసిపేట్ చేయొచ్చండి. మీరు వన్స్ సెలెక్ట్ అయితే 180 డేస్ వరకైతే ఛాన్స్ ఉండదు. సెలెక్ట్ అవ్వకపోతే మాత్రం ప్రతి నెల డిప్ అనేది వేసుకోవచ్చండి. డిప్ వేసిన తర్వాత సెలెక్ట్ అయ్యామా లేదా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ హిస్టరీ ఉంటుంది కదండీ! హిస్టరీలోకి వెళ్ళిన తర్వాత మనకైతే ఇప్పుడు ఇక్కడ డిప్ అనేది ఇంకా డ్రా తీయలేదు కాబట్టి ఏమీ చూపించదు. వన్స్ డ్రా తీసిన తర్వాత అయితే మనకైతే ఇక్కడ సెలెక్ట్ అయితేనేమో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ అవుతాయండి. సెలెక్ట్ అవ్వకపోతే నాట్ సెలెక్టెడ్ అని అయితే చూపించడం జరుగుతుంది. కాబట్టి మీరు డిప్ అనేది 20th వరకు వెయిట్ చేయాలి. 20th 12:00కి డిప్ అనేది తీస్తారండి. డ్రా తీసేటప్పుడు కూడా మనకి అక్కడ డ్రా ఏ నెంబర్ అయితే వస్తుందో అది ప్రతిదీ కూడా డీటెయిల్‌గా ఉంటుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇప్పటివరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.